హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాం రా. మరి ఈ రోజు మా టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, చెప్తే చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటది. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ మెమరీ, ఎవరి లైఫ్ లో అయినా ఇది లేకుండా అయితే ఉండదు. అదేంటనుకుంటున్నారా? ఫస్ట్ లవ్. యా, ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మా ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదా అని చెప్పి నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? మా అని కాదు, ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఫస్ట్ లవ్ అనేది అందరి లైఫ్లోనే ఉంటుంది. ఒకవేళ లవ్ లేకపోయినా క్రష్, ఒక అమ్మాయి మీద క్రష్ అయినా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఒక అమ్మాయి, ఈ అమ్మాయి బాగుందిరా, మనకి నచ్చింది, మన హార్ట్కి నచ్చింది. ఆబ్వియస్లీ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ బయటికి చెప్పుకోలేరు, బయటికి చెప్పిన వాళ్ళది లవ్ సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కడో 1%. ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్లో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి. మనం చిన్నప్పుడు చదివి మర్చిపోవచ్చేమో, ఇప్పుడు చదివి కూడా మర్చిపోవచ్చేమో, కానీ ఆ అమ్మాయిని మనం ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యాం, ఎక్కడ కలిసాం, ఎలా కలిసాం అనేది మటుకు జీవితంలో మర్చిపోము. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సపోజ్ ఫస్ట్ లవ్ అమ్మాయితో పెళ్ళి కాలేదు, నీకు వేరే అమ్మాయితో పెళ్ళి అయినా, నీకు పిల్లలు పుట్టేసినా, నీకు 50 ఏళ్ళు వచ్చేసినా, 60 ఏళ్ళు వచ్చేసినా, ఆ అమ్మాయి మీద నీకు ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. అందుకే ఫస్ట్ లవ్ అనేది చాలా మెమరబుల్ మన లైఫ్లో అనేది. అండ్ ఫస్ట్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ అని కూడా అంటారు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ లవ్ అనగానే స్టార్టింగ్లోనే, అంటే మనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ముందు వరకు ఒక ఫీలింగ్స్ లేవు, బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత లవ్ మీద మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది, అదే ఇష్టం. ఆ ఇష్టమే అలా ఒక అమ్మాయి నచ్చడం, మనం ఆ అమ్మాయికి ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా అనేది పక్కన పెడితే, మనం ఎంత ఇష్టపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. రామచంద్ర భరించలేకపోతున్నాను. లైక్ ఎలా అంటే, ఒక అమ్మాయిని చూడగానే ఒక ఫీల్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా లోపల సాంగ్ వేసుకుంటాం. చిన్నప్పుడు మనం అయితే మరీ దారుణం, ఒక సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ వేసుకునేవాడిని నేనైతే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాక్సిమం స్కూల్లోనే జరుగుతుంది. ఎవరికైనా స్కూల్లోనే జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏడిపిస్తారనమాట. ఎలాగంటే ఆ అమ్మాయి వెళ్తున్నప్పుడు మన పేరు పెట్టి ఏడిపించడం, అవన్నీ ఫస్ట్ మనం బయటికి ఇలా అంటాం, రే అనద్దురా ప్లీజ్ రా, కానీ లోపల మటుకు కొంచెం అన్నారు కానీ అలా ఉంటాయి. సో బేసికల్లీ నా ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి స్కూల్ లైఫ్. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా? నేను ఫస్ట్లో హైదరాబాద్లో ఉండేవాడిని. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళిన తర్వాత స్కూల్లో 5th నుంచి జాయిన్ అయ్యాను. సో అక్కడ చూసా ఒక అమ్మాయిని, అంటే చూడగానే మంచిగా ప్లెజెంట్గా అనిపించింది. అంటే ఆ ఏజ్ నుంచి, అంటే ఎవరికైనా ఏజ్తో సంబంధం లేదు, లవ్ అంటే ఇంకా చెప్పాను, 5th క్లాస్లో స్టార్ట్ అయింది. అంటే నీకు 5th క్లాస్లోనే అన్ని తెలుసు అంటే నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. అంటే మరి అది అంటే కొంచెం అంటే ఆ ఫీల్ తెలిసింది, ఒకళ్ళని ఇష్టపడడం. అంటే నేను లవ్ అని చెప్పను, అది మేబీ అట్రాక్షన్ అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే కొంచెం ఉంటుంది కదా ఆ ఎఫెక్ట్. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 5th నుంచి 10th వరకు ఆ అమ్మాయి కోసమే చాలా కష్టపడ్డాను. అంటే తనకి ఎలా చెప్పాలి, నా లవ్ ఎలా కన్వే చేయాలి, మళ్ళీ ఒకవేళ తను స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను మర్చిపోతుందేమో, అంటే తను వెళ్ళేలోపు నేను చెప్పాలి అని చెప్పి చాలా ప్రయత్నించాను. ఏదో లోపల ఇళయరాజా గిటార్లు మోగినట్టు అనిపించింది. తనకి నాకు అంత రాపోలేదు, మా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పుకోలేను, అలా అని చెప్పి తనకి చెప్పలేను. అలా మెల్లగా తన పేరు తెలుసుకున్నాను. ఏ మాట కామాట తన ఐస్ ఉంటాయి, లిటరల్లీ చాలా బాగుంటాయి. 100%లో 99% అబ్బాయిలు అమ్మాయిలు కళ్ళు చూసే ఇష్టపడతారు. మీరు ఒప్పుకున్నా అదే నిజం. లైక్ నేనేమో హింట్లు ఇచ్చేవాడిని ఏదో ఉన్నట్టు, తనేమో ఏం తెలియనట్టు అలా ఉండేది. తను అప్పట్లో మరి స్కూల్ లైఫ్లో అంటే, ఇప్పుడు అంటే ఆటోస్లో ఎక్కించుకొని బైక్స్లో ఎవరికాలు ఇండివిజువల్గా సైకిల్స్ తొక్కుకొని వెళ్ళిపోతున్నారు తప్ప, ఇంటికి రిక్షాలు ఉండేవి.
నేను తను ఆ రిక్షాలో వెళ్తుంటే నేను సైకిల్ వేసుకొని వెనకాల ఫాలో అవ్వడం, ఆ ఫాలో అవ్వడం, మళ్ళీ నేను సాంగ్ వేసుకోవడం, వయ్యారలజా బిల్లివు నీ కట్టి అని. బానే అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్స్ ఆటోమేటిక్ గా రన్ అయిపోతూ ఉంటాయి, అది తెలిసిందే కదా. సో తను 7th నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. చాలా బాధ వేసింది, ఎందుకంటే తన ఇల్లు తెలుసు, బట్ తను వెళ్ళిపోయిన తర్వాత వేరే హౌస్కి షిఫ్ట్ అయిపోయారు. సో నాకు ఇంచుమించుగా ఒక 1 year 1.5 year వరకు పట్టింది తన ఇల్లు మళ్ళీ కనుక్కోవడానికి. ఇంకా మళ్ళీ తెలిసిందే కదా, ఇల్లు తెలిసిన తర్వాత మళ్ళీ చక్కర్లు కొట్టడం స్టార్ట్ చేసాం. 9th నుంచి 10th వరకు ఇంకే వెళ్తూనే ఉన్నాం ఇంటికి, ఫాలో అవడం అలా. అప్పుడు కొంచెం ఆ టైంలో 10thలో కన్వే చేయడానికి ట్రై చేశాను. లవ్ అంటేనే బెస్ట్ మెమరీస్, బట్ అక్కడ చూడు మనం ఫాలో అవ్వడం, మళ్ళీ తను చూడగానే ఒక సాంగ్స్ వేసుకోవడం, సివిల్ డ్రెస్ రోజు మ్యాచింగ్ డ్రెస్సెస్, ఇలాంటివన్నీ. మళ్ళీ ఫ్రెండ్స్కి తెలిసినప్పుడు వాళ్ళు మనల్ని ఇమిటేట్ చేయడం, ఏ అని చెప్పి, ఇవన్నీ చాలా మంచి మెమరీస్ అనమాట. నా ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఏదో సంథింగ్ ఏమి అన్నాం లవ్ అని, ఎందుకంటే ఆ వయసులో అంత మనకి ఏం తెలియదు లవ్ అయ్యి అని. చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అప్పుడు ఏదో 9th క్లాస్ మీలాగా పెద్దోళ్ళుగా కాకుండా 5th క్లాస్ నేను కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను. మా ఏదో 9th క్లాస్లో ఏదో సరదాగా ఎప్పుడో ట్యూషన్లో ఒక అమ్మాయిని చూసాం. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని చూడాలనిపించేది, ఇంకా అలా అలా జరిగేది. ఏంటి అమ్మాయి గుర్తొస్తుంది ఏంటి ఆస్తమానం, అసలు ఏంటి సంగతి ఏంటి, అలా అలా గుర్తొచ్చేది. సర్లే ఎన్ని విన్నాను. తర్వాత ఇంకంతే తెలుసు కదా, ఆగదు ఇంకా. చూడాలనిపించేది, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలనిపించేది, ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ అనిపించేది. పేరు తెలుసుకోవడానికి 1 రోజులు పట్టింది. ఆ అమ్మాయి సంథింగ్ ఆటోలో వచ్చేది. ఇల్లు తెలుసుకోవడానికి ఒక యుద్ధమే చేశాను నేను, సైకిల్ తొక్కుంటూ వెళ్ళి యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నాకంటే పాప అనేది రిక్షా సైకిల్ కాబట్టి, మనోడికి ఆటో సైకిల్ అంటే చాలా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అంటే ఫస్ట్ రోజు సగం దూరంగా అనుకున్నాం, ఫాస్ట్గా వెళ్ళిపోయింది మరి ఆటో. సెకండ్ రోజు అక్కడి నుంచి వెయిట్ చేసాం అనమాట. అంటే ఇంక పని అయిపోద్ది కదా, దొరికేసింది, ఇల్లు దొరికేసింది మొత్తానికి. కానీ అమ్మాయి కూడా చూసేసింది వెనకాల వచ్చినట్టు, చూసేస్తారు ఆబ్వియస్లీ. కానీ ఆ అమ్మాయి ఏం అడిగేది కాదు. ఒక ఫ్రెండ్కి షేర్ చేసుకున్నాను దరిద్రం కొద్దీ, ఒక ఎదవకి. ఆ ఎదవ మొత్తం ట్యూషన్లో చెప్పడమే కాకుండా స్కూల్ మొత్తం తెలిసేలా చెప్పాడు. ఒక అమ్మాయికే చెప్పాడు, ఆ అమ్మాయి 100 మందికి చెప్పారనమాట. అమ్మాయిల దగ్గర ఏమీ తాగమంటారు కదా, అలా స్ప్రెడ్ అయిపోయింది. అలా అమ్మాయికి కూడా తెలిసిపోయింది. సార్ కొంచెం ఆ ఎదవరో చెప్తే ఇలా ఎదవ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు పంట నీళ్ళు వస్తాయి, దొంగ నా కొడుకులే, దొంగ నా ఎవరిని నమ్మ. అప్పటి నుంచి మామూలుగా చూసుకోవడాలు అలా జరిగాయి, కానీ మాట్లాడడం వాటికి ఏం లేదు. ఒక ఐ థింక్ ఒక 6 months తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు సంథింగ్ ఒక మెసేజ్ లాంటిది వచ్చింది. మెసేజ్ అంటే మెసేజ్ కాదు, చాక్లెట్ మీద సంథింగ్ రాసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఒక చాక్లెట్ ఇచ్చింది. చట్నీ తింటే హ్యాపీ 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 అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇప్పించింది. సో లాస్ట్ ఎగ్జామ్ తీసుకున్నాను. తీసుకొని ఆ రోజు ఎగ్జామ్ అయిపోయాకే ఆ రోజు సాయంత్రం మాట్లాడాం. అంటే మాట్లాడలేదు, ఒక అరగంట సేపు అలా నుంచున్నాం ఇద్దరం. వెళ్ళిపోయేటప్పుడు బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయాం. నుంచున్నాడు అంతే గోడగొక్కుంటూ, బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోయాం. దాని తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడింది ఆ ఫస్ట్ వర్డ్ నాకు ఇప్పటికీ గుర్తుంది, బాయ్ అనే వర్డ్ గుర్తున్నా. అది May 10th 2015 ఉదయం 10 గంటల 15 నిమిషాలకి ప్రపోజ్ చేసింది. ముహూర్తం పెట్టవే ఓడి అమ్మ. మేము అదే చెప్తున్నాం కదా, మనం చదివిని గుర్తుండవు, ఏమీ గుర్తుండవు. గుర్తుండే అప్పట్లో అంటే మనకి స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లో అంత పెద్ద ఉండే కాదు. వాట్సాప్ ఉండేది బట్ అసలు ఫోన్ ఉండడమే గగనం కదా. మా దగ్గర ఫోనే లేదు భయ్యా, ఎండర్లో వచ్చింది. ఎలా లేదా కానీ నంబర్ కనుక్కునే వాళ్ళం. డబ్బా కాయిన్ ఉండేది కదా, డబ్బా కాయిన్. అయ్యా ఇది చెప్పడం మర్చిపోయాను భయ్యా నేను. రూపాయి కాయిన్ పోగేసుకొని మరి ఇంట్లో పాకెట్ మనీ 10 రూపాయలు ఇచ్చేవారు భయ్యా. రూపాయి కాయిన్ చెప్పిన 10 నిమిషాలు మాట్లాడుకునేవాడిని డబ్బా కాయిన్లో వేసుకొని. అదొక మెమరీ. మళ్ళీ కాయిన్ బాక్స్ అనేది అదొక మెమరీ. ఇప్పుడు అంటే కాయిన్ బాక్స్ లో లేవు. అసలు మామూలుగా స్కూల్లో పాకెట్ మనీ ఉంటేనే
ఎప్పుడు ఖర్చు పెట్టాలా, ఏం కొనుక్కోవాలా అని ఉంటుంది. కానీ అవి కూడా సేవ్ చేసుకొని ఫోన్ మాట్లాడాలి, ఈరోజు కాయిన్ బాక్స్కి వెళ్ళాలి అని చెప్పి దాచుకొని మరీ చేస్తాను చూడు. వ్యాలంటైన్స్ డే ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు మనం ఆ రోజు కలుస్తామా, మాట్లాడతామా, అప్పుడైనా చెప్దాంలే అనుకుంటాం. వ్యాలంటైన్స్ డే రోజు చాలామంది వ్యాలంటైన్స్ డే కోసం చూసి ఆ రోజు చెప్పేద్దాం అనుకుంటారు. ఇంకా ఉండే భయ్య చాలా మెమరీస్. ఆ అమ్మాయి నేను ఒకసారి సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం. అమ్మాయిలు అందరూ వచ్చి మీ ఇద్దరు అనుకుని వచ్చి చేసుకున్నారు కదా అంటే అప్పుడు మా దగ్గర ఫోనే ఉండేది కాదు భయ్య. అమ్మాయి కదా యాక్చువల్లీ ఆ అమ్మాయి నేను వారానికి 5 సార్లు ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం వాళ్ళం. వావ్, యూనిఫామ్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అప్పట్లో ఈ మా మ్యూజిక్ జెమిని, ఇప్పటికీ ట్రెండ్ అది నడుస్తుంది. మా మ్యూజిక్, జెమిని మ్యూజిక్లో సాంగ్స్ వేసినప్పుడు కింద మెసేజెస్ పంపచ్చు అనమాట. నేను అది మీకు తెలుసా లేదా? ఆ మెసేజెస్కి పంపేవాళ్ళు అనమాట. అమ్మ వాళ్ళకి తెలుసు ఆ టైంకి వాళ్ళు చూస్తారా లేదా తెలియదు మనకి, బట్ మనం మెసేజ్ పంపాలి వాళ్ళకి. పంపాను, నేను కూడా పంపాను. మనమే సమ్మర్ పడిపోతాం అనమాట. నేనే పంపాను కానీ ఇంట్లో ఏమో తెలియదు. అంటే ఫస్ట్లో ఎవరికైనా గుడ్ మెమరీస్ ఇస్తుంది, ఎవరికి బ్యాడ్ మెమరీస్ ఇవ్వదు. ఇప్పటికీ అది ఆ అమ్మాయి మనతో లేకపోయినా సరే మనకు అది బ్యాడ్ లాగా అనిపించదు. ఆ అమ్మాయితో ఉన్న మెమరీస్ అంత క్రియేట్ అవ్వకపోయినా, ఇప్పుడు సపోజ్ నాకు ఆ అమ్మాయికి పెద్ద మెమరీస్ ఏం క్రియేట్ లేవు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఆ అమ్మాయి కానీ మేము అప్పుడప్పుడు కలుసుకోవడం, టెక్స్ట్ బుక్లో ఏదో ఒకటి రాసుకోవడం సంథింగ్. ఇప్పుడంటే ఈ ఫోన్లో అవి వచ్చేసినాయి కానీ భయ్య అప్పట్లో ఏమీ లేకుండా అమ్మాయి అనగల తిరిగే వాళ్ళని. ఏ కమ్యూనికేషన్ కూడా పెద్ద ఉండేది కాదు. వాళ్ళు లెటర్స్ కూడా మాట్లాడతాం. తను నాకు ఒక లెటర్ రాసింది. అంటే ఆ లెటర్ చూసి చాలామంది ఏడ్చారు. అది వేరే విషయం భయ్య. ఫస్ట్ ఆ లెటర్ నేనే చదివాను. నేనే పర్సనల్ చదవకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు అలాగే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫస్ట్ నన్ను చదవన్నారయ్యా, అందుకే చదివారు. లెటర్స్ ఆ అమ్మాయి నాకు రాసింది, నేను రాశాను. యాక్చువల్లీ ఇంట్లో కూడా దొరికాను. ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ మెమరీస్ అయితే నాకు ఇచ్చింది నా లైఫ్లో. నేను ఎప్పటికే గుర్తుపెట్టుకుంటాను ఆ మెమరీస్ని, ఆ అమ్మాయిని కూడా. ఇప్పుడు లవ్ అంటే స్నాప్చాట్ ఐడి తీసుకోవడం, ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకోవడం, అప్పుడులో ఏముండేవి కాదు కమ్యూనికేషన్ చేసుకోవడానికి. ఓన్లీ లెటర్స్ ద్వారా టెక్స్ట్ బుక్లో రాసుకుంటాం. సోషల్ మీడియా కూడా మనకి 8th లోనో 9th లోనో ఫేస్బుక్ స్టార్ట్ అయినట్టుంది. ఫేస్బుక్ స్టార్ట్ అయ్యాడంటే మనకు అప్పుడు తెలిసింది అంతే. అది కూడా తక్కువ, అంతా ఉండేది కాదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. అంత ఉండేది కాదు. ఆ టైప్ కూడా అకౌంట్స్ ఉండేవి కాదు. అంతే, ఎవరికి ఉండేది కాదు. అంతే. అంటే లిటరల్లీ ఇంకా నేను చెప్పాలి, కన్వే చేయాలి అనుకున్న అప్పుడు ఏం చేశానంటే లెటర్ మీద రాసా, లైక్ అదే ఇంకా ప్రియమైన నీకు ఇలాంటి. అంటే అప్పుడు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం అనుకో, సినిమాలు కూడా చూసి ఆ లెటర్ అంటే ఇలా ఉంటుంది, ఇలా రాయాలి అని చెప్పి రాసి, సరే రాశాను. మొత్తం అంతా అయిపోయింది. రాయడం మ్యాటర్ కాదు, తనకి ఎలా ఇవ్వాలి, ఇస్తే ఈలోగా ఫ్రెండ్స్ ఎవరైనా చూసారంటే అబ్బే అయిపోయినట్టే. మళ్ళీ తను ఎలా తీసుకుంటది, తీసుకుందాను డైరెక్ట్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడమే, అంతకన్నా చేసేది ఏం లేదు. తనకి డైరెక్ట్ గా ఇచ్చే ధైర్యం లేక తన బుక్ లో పెడదాం అని చెప్పి అందరు వెళ్ళిపోయారు. మరి టైం చూసుకోవాలి, ఎవరు లేనప్పుడు పెట్టాలి బుక్ లో, తన బుక్ లో. జస్ట్ నేను కావాలని లాస్ట్ వరకు ఉండిపోయి మెల్లగా తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి మధ్యలో పెట్టి మొత్తానికి పెట్టేసి వెళ్ళిపోయాను. సో ఈవినింగ్ మళ్ళీ యథావిధిగా రిక్షా దగ్గరికి వెళ్ళాను, అటు ఇటు రౌండ్లు వేసాను. ఇంకా నార్మల్గా ఒకే క్లాస్ కాబట్టి అప్పటికి మాట్లాడుకుంటున్నాం. సో తనకు చెప్పా, సో బుక్స్ చాలా జాగ్రత్తగా వెతుకు, ఇంటికి వెళ్ళాక. ఏంటి ఎందుకు నెతకాలి అని అనింది. సో వెతుకు, మామూలుగా ఏమైనా ఉంటాయేమో ప్రీషియస్ థింగ్స్ మామూలుగా. అది మరి ఇప్పటికీ సస్పెన్స్ పోయా నాకు. అది అసలు తను చదివిందా లేదా, చూసిందా లేదా, నేనైతే పెట్టాను. చదివే ఉంటారు భయ్య, చెప్పరంతే అమ్మాయిలు. ఇప్పుడు ఫస్ట్లో వచ్చేసరికి స్కూల్ వయసులో జరిగింది అది ఇది అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మనకి నిబ్బాయాసలా కనిపిస్తాయి. నిజంగా భయ్యా. అవి ఇప్పటికీ నవ్వుకుంటాం, చేసుకుంటాం, కానీ మెమొరీగానే ఉంటుంది, మెమొరబుల్గానే ఉంటాయి అవన్నీ. కానీ అప్పుడు వాడు ఎంత మెచ్యూర్ పర్సన్ అయినా, ఎంత బ్రాడ్గా థింక్ చేద్దామన్నా సరే
లవ్ విషయంలోకి వచ్చేసరికి వాడు ఒక నిబ్బాగల్లాగే బిహేవ్ చేస్తాడు. నువ్వు లేకపోతే నేను నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అలాంటివన్నీ చెప్తారు. యాక్చువల్లీ అలాగే అనిపిస్తుంది మనలో ఫీలింగ్ కూడా. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా మెమరీస్ ఉన్నాయి. వీడియో లేకపోతే ఆపేసాం. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.